హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జాఫర్. వెల్కమ్ బ్యాక్ టు జాఫర్ ఎడ్యుకేషన్. ఈ వీడియోలో మనము ప్రతి ఒక్క డిఎస్సి అభ్యర్థి టెట్ డీటెయిల్స్ అప్డేట్ చేసుకోవాలా లేదా, రెండో విషయము ప్రతి ఒక్కరూ అప్డేట్ చేసుకున్నటువంటి అభ్యర్థులు ఎడిట్ ఆప్షన్ కన్ఫర్మ్ చేసుకున్నటువంటి అభ్యర్థులకు మరి మీ యొక్క అప్లికేషన్లో ఇంకా అప్డేట్ అయిందా లేదా అనే విషయాలు, అదేవిధంగా టెట్ ఎడిట్ ఆప్షన్కి అయితే రేపటి వరకు అవకాశం కూడా ఇవ్వడం అయితే జరిగింది. ఈ విషయాలన్నింటినీ మనం ఒకసారి క్లియర్గా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. మీరైతే తప్పకుండా మన యొక్క వీడియోస్ని లైక్ చేసి మీ యొక్క మిత్రులకు షేర్ చేసే ప్రయత్నం చేయండి. వీడియో చూస్తున్న మిత్రులందరూ మన యొక్క వీడియోస్ని లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ని అయితే అందించండి. ఏ అప్డేట్స్ అయినా కావాలి అనుకుంటే మన యొక్క వాట్సాప్ గ్రూప్ లింక్ నేను కామెంట్ సెక్షన్లో పిన్ చేసి పెట్టాను, అక్కడ నుండి జాయిన్ అవ్వండి. రైట్, ఇక్కడ చూసుకున్నట్లయితే మిత్రమా, ముఖ్యంగా ఇక్కడ టెట్ డీటెయిల్స్ ఎడిట్ చేసే సమయంలో మీకు ఫస్ట్ రిజిస్ట్రేషన్ నెంబరు, అదేవిధంగా అంటే డిఎస్సి రిజిస్ట్రేషన్ నెంబరు డిఎస్సి అప్లికేషన్ మీద ఉంటుంది, అదేవిధంగా డేట్ ఆఫ్ బర్త్ అనేది మెన్షన్ చేస్తారు. రైట్, ఇక్కడ చూసుకున్నట్లయితే మిత్రమా చూడండి, సీటెట్ ఎవరైతే అంటే ఆప్షన్ని ఎంచుకున్నారో, సీటెట్ మార్క్స్ ఎవరైతే ఎంటర్ చేశారో వారికి దానికి సంబంధించినటువంటి మనం ఓపెన్ చేసినప్పుడు గెట్ డీటెయిల్స్ అని చేసినప్పుడు మీకు ఆ సీటెట్ మార్క్స్ మాత్రం ఎంటర్ చేసినటువంటి అభ్యర్థులందరికీ ఇక్కడ మార్క్స్ వస్తున్నాయి, కానీ ఇక్కడ రెడ్ కలర్లో ఆరెంజ్ కలర్లో 0 అని చూపిస్తుంది. సో ఇలాంటి అభ్యర్థులు ఒకసారి అన్ని డీటెయిల్స్ కరెక్టే ఉన్నాయని కన్ఫర్మ్ అనేది మనము క్లిక్ చేసామనుకోండి. కన్ఫర్మ్ చేసిన తర్వాత ఏం వస్తుందంటే చూడండి, ఈ విధంగా వస్తుంది. సీటెట్ మార్క్స్ ఎంటర్ చేసినటువంటి అభ్యర్థులు చూడండి, ఇక్కడ గివెన్ హాల్ టికెట్ నంబర్ ఈజ్ నాట్ మ్యాచ్డ్ విత్ టెట్ డేటాబేస్, ప్లీజ్ యూజ్ ద ఎడిట్ ఆప్షన్ అని అంటున్నారు. రైట్, ఇక్కడ చూడండి, ఎవరికైతే టెట్ మార్క్స్ సో ఇక్కడ ఎన్ని ఉన్నాయో ఇక్కడ కూడా అన్నీ రావాలి, కానీ రావట్లేదు. ఎవరికైతే సీటెట్ మార్క్స్ ఎంటర్ చేసిన వాళ్ళకి మాత్రం ఎవరికి కూడా రావట్లేదు. సో మరి వాళ్ళు ఏం చేయాలి? సో ఇక్కడ కన్ఫర్మ్ అన్ని డీటెయిల్స్ కరెక్టే ఉన్నాయని కన్ఫర్మ్ అని మనము ఓకే చేసుకున్నాం అనుకోండి. సో కన్ఫర్మ్ అనేది మనం క్లిక్ చేసినట్లయితే సో ఈ విధంగా మనకు అక్కడ కనిపిస్తూ ఉంది, హాల్ టికెట్ కరెక్ట్గా లేదు అని చెప్తుంది. సో ఖచ్చితంగా మీరు ఎడిట్ చేసుకోవాలని సజెస్ట్ కూడా చేసినట్టు అవుతుంది ఇది. కాబట్టి మనము ఎడిట్లో ఏం చేసుకోవాలి? అన్ని డీటెయిల్స్ కరెక్టే ఉన్నాయి, హాల్ టికెట్ డీటెయిల్స్ కరెక్టే ఉంది, డేట్ ఆఫ్ పాస్ ఇయర్ కరెక్టే ఉంది, అన్నీ కరెక్టే ఉన్నాయి. అయినా మళ్ళీ అదే డాటాని ఎంటర్ చేస్తే మరి యాక్సెప్ట్ చేస్తారా చేయరా? సో ఇక్కడ నేను ఒక విషయం చెప్పేది ఏంటంటే, సీటెట్ మార్క్స్తో పాటు ఒకవేళ టీఎస్ టెట్ పోయి ఉంటే కూడా సో ఆ సీటెట్ ప్లస్ టీఎస్ టెట్ మార్క్స్ ఎంటర్ చేసుకోవడం బెటర్. ఎందుకంటే ఈ యొక్క హాల్ టికెట్ అనేది మిస్ మ్యాచ్ అనేది అవుతున్నప్పుడు వాళ్ళ దగ్గర మన డాటా అనేది సిస్టంలో కొట్టినప్పుడు రాకపోయినట్లే జిఆర్ఐలో మాత్రం ఇబ్బంది అయ్యే అవకాశం అయితే ఉంటుంది మిత్రమా. కాబట్టి సీటెట్ మార్క్స్ ఎంటర్ చేసినటువంటి అభ్యర్థులందరూ ఒకసారి వెబ్సైట్లోకి వెళ్ళి మీ యొక్క మార్క్స్ని ఒకసారి అప్డేట్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. కన్ఫర్మ్ చేసే ప్రయత్నం ప్రతి ఒక్క డిఎస్సి అభ్యర్థి చేయాల్సిందే. అదేవిధంగా సీటెట్ అనే కాదు, డిఎస్సి అప్లై చేసుకున్న డిఎస్సి ఎగ్జామ్ రాసినటువంటి ప్రతి ఒక్క అభ్యర్థి టెట్ మార్కులను అప్డేట్ చేసుకోవాల్సిందే. కరెక్ట్ ఉన్నా పర్లేదు, మీరు ఓపెన్ చేసి ఈ విధంగా అన్నీ కరెక్ట్ ఉన్నాయనుకుంటే కన్ఫర్మ్ అనేది క్లిక్ చేస్తే అప్డేట్ అయిపోతుంది. లేదు మీ దాంట్లో ఇలాంటి ఏమైనా ఎర్రర్స్ కనిపిస్తే ఖచ్చితంగా అదే మీకు చెప్తుంది ఎడిట్ చేసుకోమని. సో ఎడిట్ ఆప్షన్ని క్లిక్ చేసి మీ డీటెయిల్స్ని మళ్ళీ ఎంటర్ చేసి కన్ఫర్మ్ చేస్తే అప్డేట్ అయిపోతుంది. కాబట్టి డిఎస్సి ఎగ్జామ్ రాసినటువంటి ప్రతి ఒక్క అభ్యర్థి టెట్ యొక్క అప్డేట్ మార్క్స్ని కన్ఫర్మ్ చేసుకోవాల్సిందే. మీ మార్క్స్ కరెక్ట్ ఉన్నాయా లేదా మీరు కన్ఫర్మ్ చేసుకోవాలని చెప్తుంది. సో ఇలాంటి మీరు చూసుకోలేదు, ఏమన్నా ఎర్రర్ ఉందనుకోండి, సో ఈ విధంగా ఇక్కడ వచ్చి ఇక్కడ రాకపోవడం లాంటి ఎర్రర్ ఉందనుకో, అప్పుడు మీరు చూసుకోరు, కన్ఫర్మ్ చేయరు. సో అప్పుడు మీ జిఆర్ఎల్ అనేది ఆపే అవకాశం ఉంటుంది మిత్రమా. లేకుంటే జిఆర్ఎల్ అనేది మీ ర్యాంక్ ఎక్కడికో కిందికి వెళ్ళే అవకాశం కూడా ఉంటుంది. గమనించే ప్రయత్నం అయితే చేయండి. జాగ్రత్తగా ఈ యొక్క విషయాన్ని మీరు గమనించండి. ప్రతి ఒక్క అభ్యర్థి మీ యొక్క టెట్ మార్క్స్ని అప్డేట్ చేసుకోవాల్సిందే అని చెప్తున్నారు. కాబట్టి విద్యాశాఖ అధికారులు మీరంతా ఖచ్చితంగా కన్ఫర్మ్ చేయండి. ప్రతి ఒక్కరికి మెసేజ్ కూడా చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్క డిఎస్సి క్యాండిడేట్కి మీ యొక్క టెట్ మార్క్స్ని అప్డేట్ చేసుకోండి, టెట్ మార్క్స్ని కన్ఫర్మ్ చేయండి అని ఈ విధంగా మెసేజ్ కూడా రావడం జరుగుతుంది ఆఫ్లైన్లో. రైట్, ఇక్కడ చూసుకున్నట్లయితే మీకు రేపటి వరకు ఈ డిఎస్సికి టెట్ ఎడిట్ మార్క్స్కి సంబంధించి రేపటి వరకు అవకాశం ఇచ్చారు. ఎందుకంటే నిన్న చాలా లేట్గా లింక్ అనేది మనకు వెబ్సైట్లోకి అందుబాటులోకి వచ్చింది, కాబట్టి రేపటి వరకు కూడా అవకాశం ఇచ్చారు. రేపు మీరు ఈ యొక్క డీటెయిల్స్ అన్నీ క్లియర్గా మెన్షన్ చేయండి. సో ముఖ్యంగా సీటెట్ వాళ్ళు అందరూ చూసుకోండి, మిగతా టీఎస్ టెట్ వాళ్ళు ఏ టెట్ డీటెయిల్స్ ఎంటర్ చేసిన వాళ్ళైనా ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ మీ యొక్క డీటెయిల్స్ని ఒకసారి చూసుకొని కన్ఫర్మ్ చేయాల్సిందే, కన్ఫర్మేషన్ ఇవ్వాల్సిందే. రెండో విషయం, ఎన్నిసార్లైనా ఆ వెబ్సైట్లోకి వెళ్ళి మీరు
కన్ఫర్మ్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఒకసారి చేస్తే మళ్ళీ ఓపెన్ కావట్లేదు అనేది లేదు. మీరు ఎన్నిసార్లు అయినా ఎడిట్ చేసుకునే అవకాశం కల్పించారు. ఒకవేళ ఇప్పుడు చేసుకున్నారు అనుకోండి, నిన్న చేసుకున్నారు, ఏమైనా మిస్టేక్స్ ఉన్నాయి, సో మళ్ళీ చేసుకునే అవకాశం కూడా ఉంది, చేసుకోవచ్చును. మళ్ళీ ఒకసారి మీరు ఆ గెట్ డీటెయిల్స్ మన మీరు ఎడిట్ చేసుకొని కన్ఫర్మ్ అప్డేట్ చేసిన తర్వాత మీరు మళ్ళీ రిజిస్ట్రేషన్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసినట్లయితే మళ్ళీ మీకు చూసుకోవచ్చు, మళ్ళీ మీ యొక్క డాటా సేమ్ ఉందా లేదా అనేది. ఇక్కడ మళ్ళీ చూసుకున్నట్లయితే అప్డేట్ అనేది వెంటనే అవ్వట్లేదు. దీంట్లో కూడా అప్డేట్ వెంటనే అవ్వట్లేదు. నెక్స్ట్ మన యొక్క డిఎస్సి అప్లికేషన్లో కూడా అప్డేట్ అనేది వెంటనే అవ్వట్లేదు. సో అలా కాకపోవడం వల్ల ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు మిత్రమా. మన యొక్క డాటా వాళ్ళ దగ్గర సేవ్ అయిపోతుంది ఆటోమేటిక్గా. మనం టీఎస్ టెట్ కావచ్చు, ఏపీ టెట్కి సంబంధించిన డీటెయిల్స్ ఎంటర్ చేయగానే మన అన్ని డీటెయిల్స్, హాల్ టికెట్ ఎంటర్ చేయగానే అన్ని డీటెయిల్స్ అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తున్నాయి. సో దాన్ని మనం కన్ఫర్మ్ చేస్తే అప్డేట్ సక్సెస్ఫుల్లీ అని వచ్చేస్తుంది. కాబట్టి ఆ సీటెట్కి సంబంధించినటువంటి అన్ని డీటెయిల్స్ మాత్రం ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో చేస్తే మళ్ళీ వస్తుంది, కానీ మళ్ళీ ఇక్కడ చూసుకున్నట్లయితే మళ్ళీ ఈ విధంగానే వచ్చే అవకాశం ఉంటుంది సీటెట్కి సంబంధించి. సో గమనించే ప్రయత్నం అయితే చేయండి. రైట్, ఇక్కడ అప్లికేషన్లో ఎప్పటివరకు అప్డేట్ అవుతుందంటే, సో జిఆర్ఎల్ లోపు వరకు మీ యొక్క డిఎస్సి అప్లికేషన్లో మీరు పంపినటువంటి టెట్ మార్క్స్ని వాళ్ళు అప్డేట్ చేయడం జరుగుతుంది డిఎస్సి అప్లికేషన్లో. సో దానికి వరీ కావాల్సిన అవసరం లేదు. మీకు జిఆర్ఎల్ కంటే లోపే మీకు డిఎస్సి అప్లికేషన్లో మీరు ఈరోజు అప్డేట్ చేసినటువంటి టెట్ మార్క్స్ని అక్కడ వారు కన్ఫర్మ్ అంటే ఎడిట్ చేసి అంటే దాంట్లో వచ్చి రావడం అనేది జరుగుతుంది. సో దానికోసం మీరు వరీ కావాల్సిన అవసరం అయితే లేదు. రైట్, ఇక జిఆర్ఎల్కి సంబంధించి విషయాన్ని ఒకసారి గమనించినట్లయితే మనకు రివైజ్డ్ ఫైనల్కి అయితే రాకపోయినట్లయితే జిఆర్ఎల్ అనేది తొందరనే ఇచ్చే అవకాశం అయితే ఉంది. సో ఆ ఫైనల్కి మీకు రివైజ్డ్ ఫైనల్కి ఇచ్చే అవకాశం అయితే చాలా తక్కువగా కనిపిస్తుంది మిత్రమా. ఎందుకంటే ఆబ్జెక్షన్ తీసుకున్నారు కానీ చేంజ్ చేసే అవకాశం అయితే చాలా తక్కువగా కనిపిస్తుంది ఉన్నటువంటి సిచ్యువేషన్ ప్రకారం. సో ఇక్కడ మీకు టెట్ డీటెయిల్స్ మీకు 14కి కంప్లీట్ అయిపోతే 15, 16 అనేది జనరల్ హాలిడేస్ ఉన్నాయి, 14 కూడా జనరల్ హాలిడేనే ఉంది, సెకండ్ సాటర్డే. సో హాలిడే అయిన తర్వాత ఇక 17, 18, 19, 20 సో ఆ లోపు మీకు జిఆర్ఎల్ అనేది రిలీజ్ చేయాలనే ఆలోచనలో విద్యాశాఖ అధికారులు ఉన్నారు. ఎందుకు రివైజ్డ్ ఫైనల్కి ఇవ్వకుంటే, ఒకవేళ రివైజ్డ్ ఫైనల్కి ఇస్తే మాత్రం ఇది లేట్ అవుతుంది, కానీ రివైజ్డ్ ఫైనల్కి ఇచ్చే ఆలోచనలు అయితే మనకైతే కనిపిస్తలేదు. కాబట్టి ఖచ్చితంగా జిఆర్ఎల్ఏ ముందు వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇది మనకు టెట్ డీటెయిల్స్ ఎడిట్కి సంబంధించినటువంటి జరిగినటువంటి సాంకేతిక సమస్యలు ఇలా ఉన్నాయి. సో ఈ సాంకేతిక సమస్యల్లో మీరు తప్పకుండా ప్రతి ఒక్క అభ్యర్థి ఒకసారి చూసుకోండి, ఎందుకైనా మంచిది కరెక్ట్ ఉందా లేదా కన్ఫర్మ్ చేయాలి. మనం కన్ఫర్మ్ చేసుకుంటే తర్వాత ఇబ్బంది పడాల్సి వస్తుంది. వాళ్ళు నోట్ గిడితే యువర్ కన్ఫర్మ్ టెట్ డీటెయిల్స్ అని ఇచ్చారు, డీటెయిల్స్ క్యాప్చర్డ్ ఫ్రమ్ టెట్ డాటా. ఇక్కడ కూడా ఒకటి గమనించండి, ఆ డాటాకు అనుగుణంగా ఉండాలి అని చెప్తున్నాం. ఫైనల్ ఫర్ టీజీడిఎస్సి 2024. సో ఒక్కసారి కన్ఫర్మ్ చేస్తే మళ్ళీ మీకు ఎలాంటి అవకాశం కూడా లేదు అని చెప్తున్నారు. మీరు కన్ఫర్మ్ చేసుకోండి, ప్రతి ఒక్క డీటెయిల్స్ని చూసుకోవాల్సిన అవసరం అయితే ఉంది, లేకుంటే ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే వస్తుంది మిత్రమా. సో ఏ అప్డేట్స్ ఉన్నా ఎప్పటికప్పుడు అందించే ప్రయత్నం అయితే చేస్తాం. ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, అదేవిధంగా మెసేజ్ చేసిన రిప్లై ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాం. థ్యాంక్ యూ సో మచ్.